वजीर फाइनेंस हरीश राव ने जोर देते हुए कहा कि मरकज की बीजेपी हुकूमत मुलाजिमतों को बर्खास्त कर रही है तो दूसरी तरफ रियासती बीआरएस हुकूमत मुलाजिमतें फराहम कर रही है। उन्होंने जिला संगारेड्डी के जहीराबाद में 97 करोड़ की लागत के तरक्याती कामों का आगाज किया। इस मौके पर मुनक्किदा तकरीब से खिताब करते हुए हरीश राव ने कहा कि पड़ोसी रियासत कर्नाटक में बीजेपी की हुकूमत है। बीजेपी डबल इंजन वाली हुकूमत नहीं बल्कि ट्रिपल इंजन वाली हुकूमत है। उन्होंने पूछा कि तेलंगाना हुकूमत की तरह फलाई स्कीमात की पड़ोसी रियासत में मौजूद हैं। उन्होंने कहा कि मरकज की बीजेपी हुकूमत मुलाजिमतों को तबाह कर रही है। वजीर हरीश राव ने कहा कि रियासत में एमबीबीएस की निशिस्तों में बड़े पैमाने पर इजाफा हुआ है। उन्होंने कहा कि तेलंगाना मेडिकल सीटों के मामले में मुल्क में सरफहरिस्त मुकाम पर पहुंच गया है और रियासत में एमबीबीएस निशिस्तों के कट ऑफ मार्क्स में जबरदस्त कमी आई है। वजीर हरीश राव ने वजाहत की कि आबादी की बुनियाद पर तेलंगाना एमबीबीएस निशिस्तों में आगे है और पीजी निशिस्तों में तेलंगाना दूसरे नंबर पर आ गई है। इस मौके पर वजीर हरीश राव ने यहां डबल बेडरूम मकानात का भी इफ्तिताह अंजाम दिया। దొరకలే ఈ దిగ్వాల్కి గాని ఈ జైరాబాద్ తాలూకాలో మంచి నీళ్ల కోసం ఎండాకాలంలో నీటి యుద్ధాలు జరుగుతుండే, మంచి నీళ్ల కోసం కొట్లాటలు జరుగుతుండే. కానీ ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మంజీరా జలాలను తెచ్చి దిగ్వాల్ కోహీర్ జహీరాబాద్ ప్రాంతంలో ఇంటింటికి నీళ్లు పెట్టి నీళ్లు తాగించిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం. మా అక్క జిల్లాలో మంచినీళ్ళ కష్టాలు తీర్చిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అంతేకాదు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 సాయం చేస్తున్నాం. రేపటి నుంచి మా ఎమ్మెల్యే సాబు 900 చెక్కులు తయారున్నాయి జహీరాబాద్ లా. రేపటి నుంచి షురువు చేసి 3 రోజుల్లో ఒక 900 మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు మా ఎమ్మెల్యే గారు రేపటి నుంచి ఇవ్వబోతా ఉన్నారు. అంటే ప్రతి పేరింటి ఆడపిల్ల పిల్లకి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద సాయం చేస్తా ఉన్నాం. ఈ రకంగా అటు పెళ్లిళ్లకు ఇటు ఇల్లు కట్టడానికి మీ బిడ్డ కాన్పుకు పోతే కూడా ఇవాళ సాయం జరుగుతా ఉంది. ఇప్పుడే మా డాక్టర్లతో మాట్లాడినా. ఎంత గొప్ప విషయం అంటే ఇవాళ సంగారెడ్డి జిల్లాలో మొన్న డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 86% డెలివరీలు సర్కారు దవాఖానాల్లో అవుతున్నాయి. 14 పైసలే బయటకు పోతున్నారు. అంటే ఆసుపత్రులు మంచిగానట్టే కదా. కేసీఆర్ కిట్ ఇచ్చి సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ పెట్టి స్కానింగ్ మిషన్లు పెట్టి టీ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టి డాక్టర్ల సంఖ్యను పెంచడం కనుక ప్రతి రూపాయికి 86 పైసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే 14 పైసలు ఎవరైనా పైసలు ఉన్న వాళ్ళు ప్రైవేట్కి పోతున్నారు. ఇటు జహీరాబాద్ దవాఖానా గాని అటు సంగారెడ్డి దవాఖానా గాని ఇవాళ ఎంతో మంచి సేవలు అందిస్తా ఉన్నారు. మా డాక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇవాళ రాష్ట్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల డెలివరీల్లో 33 జిల్లాలు కూడా దొరకలే ఈ దిగ్వాల్కి గాని